నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. పాకిస్తాన్ పాఠశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలపై వస్తున్న విమర్శలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, సిక్కుల వంటి మైనార్టీ సమూహాల గురించి పాఠ్య పుస్తకాల్లో ఉన్న సమాచారం ఏకపక్షంగా వివాదాస్పదంగా ఉందన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థుల మనస్సుల్లో చిన్న వయసు నుంచే ఒక వర్గంపై తప్పుడు అభిప్రాయాలు నాటే విధంగా ఈ పాఠ్యాంశాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక హిందూ పౌరుడు తన అనుభవాలను పంచుకుంటూ పాఠశాలలో చదివిన పాఠ్యాంశాల ఆధారంగా తన మతాన్ని తక్కువగా చూసేలా కొందరు ప్రేరేపించారని, ముస్లిం మతంలోకి మారాలని కూడా సూచించారని చెప్పడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తోంది. పాకిస్తాన్లోని కొన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లో హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిలో చరిత్రను ఒకే కోణంలో చూపిస్తూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు 8వ తరగతి సోషల్ స్టడీస్ పుస్తకంలో హిందువులపై అసత్య ఆరోపణలు ఉండగా 11వ, 12వ తరగతుల పాకిస్తాన్ స్టడీస్ పుస్తకాల్లో విభజన కాలం ఘటనలను పూర్తిగా ఒక వర్గం దృష్టితోనే చూపించినట్లు పేర్కొంటున్నారు. అలాగే ఖిలాఫత్ ఉద్యమం, స్వాతంత్ర పోరాటం వంటి కీలక చారిత్రక సందర్భాల్లో హిందూ ముస్లిం సంబంధాలను వాస్తవానికి విరుద్ధంగా చూపించడం వల్ల విద్యార్థుల్లో అసమతుల్య దృక్కోణం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ముస్లింల రాకకు ముందు హిందూ సమాజం వెనకబడి ఉండేదని, వారి సంస్కృతి, జీవన విధానం తక్కువ స్థాయిలో ఉందని చెప్పే విధంగా పాఠ్యాంశాలు రూపొందించబడడం కూడా విమర్శలకు దారితీస్తోంది. ఇది కేవలం ఒక సమాజాన్ని తక్కువ చేసి చూపడమే కాకుండా విద్యార్థుల్లో ఇతర మతాల పట్ల గౌరవాన్ని తగ్గించే ప్రమాదాన్ని కలిగిస్తుందని మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. విద్య అనేది వాస్తవాలపై ఆధారపడి సమానత్వాన్ని ప్రోత్సహించే సాధనం కావాల్సి ఉండగా, ఇలాంటి పాఠ్యాంశాలు సమాజాన్ని విభజించే విధంగా పనిచేస్తున్నాయని వారు అంటున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లలు చదివే విషయాలు వారి ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి పాఠ్య పుస్తకాలలో సమతుల్య సమాచారం ఉండడం అత్యంత అవసరం. చరిత్రను ఒక కోణంలో మాత్రమే చూపించడం వల్ల విద్యార్థులు నిజమైన చరిత్రను అర్థం చేసుకోలేకపోతారని, వాస్తవానికి హిందూ, ముస్లిం, సిక్కు సమాజాలు కలిసి జీవించిన అనేక ఉదాహరణలు ఉన్నప్పటికీ వాటిని పాఠ్యాంశాల్లో ప్రస్తావించకపోవడం బాధాకరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విభజన సమయంలో జరిగిన అల్లర్లు, హింస రెండు వైపులా జరిగాయని, అన్ని వర్గాల ప్రజలు బాధలను అనుభవించారని చరిత్ర చెబుతుంటే, ఒక వర్గాన్ని మాత్రమే నిందించడం విద్యార్థుల్లో ద్వేషాన్ని పెంచే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి బోధన వల్ల సమాజంలో మత సామరస్యానికి గండిపడే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఇది సామాజిక ఉద్రిక్తతలకు దారి తీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు అంతర్జాతీయ సంస్థలు కూడా పాఠ్య పుస్తకాలలో మార్పులు అవసరమని సూచిస్తూ మైనార్టీ హక్కులను పరిరక్షించే విధంగా విద్యా విధానాన్ని సవరించాలని పిలుపునిస్తున్నారు. విద్య అనేది కేవలం జ్ఞానం అందించే సాధనం మాత్రమే కాకుండా సమాజంలో విలువలను పెంపొందించే కీలక వ్యవస్థ కావడంతో అందులో సమానత్వం, పరస్పర గౌరవం, సహనం వంటి విలువలు ప్రతిబింబించాలి. ఒక సమాజాన్ని తక్కువ చేసి చూపించడం ద్వారా మరొక సమాజాన్ని గొప్పగా చూపించాలనే ప్రయత్నం తాత్కాలికంగా ప్రయోజనం కలిగించినా దీర్ఘకాలంలో అది దేశ సమగ్రతకే ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్లో పాఠ్య పుస్తకాల సంస్కరణ అత్యవసరమని, వాస్తవ చరిత్రను సమతుల్యంగా ప్రతిబింబించేలా మార్పులు తీసుకురావాలని విద్యావేత్తలు, మేధావులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.